ఆపరేషన్ సింధూర్ విజయవంతం హర్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ కృష్ణవర్మ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కాకినాడ ప్రధాన రోడ్డు మీదుగా జాతీయ జెండాలతో సుమారు 100 మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలకు భారతదేశం సైనిక శక్తిని తెలియజేశామన్నారు. దేశ రక్షణ కోసం ప్రధాని మోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా 140 కోట్ల ప్రజలు మద్దతు ఉంటుందన్నారు. జిల్లా ఉపాధ్యక్షురాలు కామినేని జయశ్రీ మాట్లాడుతూ ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారతదేశం ముందుంటుందన్నారు. అనంతరం దేశ ఆర్మీలో పనిచేస్తున్న సైనికుడిని పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. భారతీయ మహిళల యొక్క నుదుట సింధూరాన్ని చెరిపేస్తే అది ఏ విధంగా ఉంటుందనేది ఒక ట్రైలర్ లాగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఉగ్రమూకల మీద దాడి చేసి చూపించడం జరిగింది. దీన్ని ఎటువంటి కుల మతాలకి ఉడిపెట్టకుండా ఏ స్త్రీలనైతే వాళ్ళు హింస పెట్టారో అదే స్త్రీల చేత యుద్ధం చేయించి వాళ్ళని తుదముట్టించడం జరిగింది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఉగ్రమూకలకి కూడా ఒక గుణపాఠం కావాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనందరం కూడా రుణపడి ఉండాల్సింది సైనికులకి. పగలనక రాత్రనక ఎండనక వాననక వాళ్ళ ప్రాణాలు లెక్కించకుండా మన ప్రాణాల రక్షణ కోసం 24 గంటలు పోరాడుతున్న ప్రతి భారతీయ సైనికుడికి కూడా అన్ని పార్టీల తరఫున మేమందరం కూడా సెల్యూట్ చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగ్గంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే. భారతదేశం మీద దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఇక మీదటన ఉగ్రమూకలందరూ కూడా తోక ముడుచుకొని సామాన్య జనాలను కలుసుకొని సామాన్య ప్రధానిగా ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుంది. లేదంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడై పక్కనున్న దాయాది దేశాన్ని చరిత్ర పుటల్లో లేకుండా చేస్తుందనేది ఒక వార్నింగ్గా భావించాలని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మరీ ప్రత్యేకంగా ఒక మతానికి ఆపాదించుకొని వాళ్ళ యొక్క ఎవరు చెప్పడానికి నోటితో చెప్పడం విధంగా హిందువులని కనుక్కొని చంపడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఖండించినాయి. ఇక మీద ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని, అటువంటి చర్యలు జరిగితే ఈ దాడులన్నీ ఆపరేషన్ సింధూర్ లాగా అనేక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేయడం జరిగింది. సింధూర్ అనే కార్యక్రమాన్ని మన పేరు పెట్టడం కూడా మన మహిళలు, హిందూ మహిళల యొక్క తిలకాన్ని ఎవరైతే కాల రాశారో హిందువా కాదా అని మరీ చూసి వాళ్ళు బట్టలు కూడా విప్పదీసి ముస్లిమా కాదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా దుర్మార్గాన్ని వాళ్ళ కొడుకులు చూస్తుండగా, భార్యలు చూస్తుండగా అంత దుర్మార్గాన్ని చేసేటప్పుడు మా రక్తం, మా లేడీస్ రక్తం యావత్ 140 కోట్ల జనాల రక్తం ఉడికిపోయి ఏం చేయాలి ఇది అనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం, మన మోడీ గారు, మన మొత్తం అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే మన భారతీయులు అందరం కలిసి మన భారత సింధూర్ అనే పేరు పెట్టి, ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఎవరినైతే ఈ ముష్కరులు అంటే టెర్రరిస్టులు ఎవరైతే వీళ్ళు ఇలా చేశారో సామాన్య మానవులు ఎవరు ముస్లిమ్స్ అయినా భారతీయులైనా సామాన్య మానవులే అని చెప్పి ముష్కరుల దాడి చేసి పీఓకో దాంట్లో వెళ్ళి ఇక్కడి నుంచే మనం వాళ్ళ పాకిస్తాన్ స్థలంలోకి వెళ్లకుండా మన మిసైల్స్ ఎంత బాగా పనిచేసినాయి అంటే అది యావత్ భారతదేశానికి కనువిప్పయింది. ఎప్పుడు చిన్న చూపు చూసేవారు భారతదేశం అంటే ఓహో అని భారతదేశం ఎంత తేలిగ్గా చూసేవారో పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చూసేవారు. అలాంటి దాన్ని మన మిసైల్స్ మన దగ్గర ఉన్న మిసైల్స్, మన ఆటం బాంబ్స్ అన్నీ కలిసి ఎంత అందంగా ఇది రాకుండా చైనా వాళ్ళు ఇచ్చినాయి, పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చినాయి, టర్కీ వాళ్ళు ఇచ్చిన మిసైల్స్ అన్నిటినీ కూడా దారిలోనే పేల్చేశారు. మన అర్జునులాగా, మన దీనిలాగా దారిలోనే పేల్చేసి మన సైనికులకి మంచి ధైర్యాన్ని పెంపొందించేలాగా మన మోడీ గారు చేశారు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ మోడీ గారు, హ్యాట్స్ ఆఫ్ భారతదేశం, జై భారతదేశం.